తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం ఇవాళ జరగనుంది. సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తున్నారు. ఈ క్రతువుతో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా దేవేరులతో కూడిన మలయప్పకు ఉదయం బంగారు వాకిలిలో విశేష సమర్పణ చేస్తారు. సాయంత్రం యాగశాలలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాల అనంతరం ఉత్సవాలతో పాటు అనంత, గరుడ, చక్రతాల్వార్ సేనాధిపతి ధ్వజాపటాన్ని మధ్యాహ్నం 3 గంటలకు 4 మాడవీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం 5:45 అలాగే 6 గంటలకు మధ్య మీనలగ్న ముహూర్తంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఇక వెంకటేశ్వర స్వామి వారి వాహన సేవల వైభవ సంబరం రాత్రి నుంచే ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య పెదశేష వాహనం మొదలుకుని 11వ తేదీ రాత్రి అశ్వవాహనం వరకు మాడవీధుల్లో వాహన సేవలు కన్నుల పండుగగా జరగనున్నాయి. 12న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్నారు. సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక నిన్న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి సర్వసేనాధిపతుడై విశ్వక్సేనుడు ఊరేగింపుగా మాడవీధిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. తర్వాత యాగశాలలో శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇక లలాట, బహు, సప్త పునీత ప్రదేశంలో భూమి పూజ జరిపారు. ఇక 9 కుండల్లో నవధాన్యాలను ఆ మట్టిలో కలిపి మొలకెత్తించే పనిని శ్రీకారం చుట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అంకురార్పణ కార్యక్రమం జరిగింది.